యాదగిరిగుట్ట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతి, మండల అధ్యక్షులు కానుగు బాలరాజ్ గౌడులు మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతి, మండల అధ్యక్షులు కానుగు బాలరాజ్ గౌడులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత సోనియా గాంధీకే దక్కిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోతున్నా పట్టింపులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు ఆపాలని దృఢ నిర్ణయంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తల్లి సోనియా గాంధీకి ఈ రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి విజయవంతంగా ఏడాది కాలం పూర్తి చేసుకుంది. రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈ 4 సంవత్సరాలలో కాంగ్రెస్ పాలనతో రాష్ట్రం సుభిక్షంగా అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరిస్తుందని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గాంధీ కుటుంబం దేశానికి వారి ప్రాణాలు కోల్పోయిన దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగడం వారి నైజమని అన్నారు. భారతదేశంలోనే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినం భారతదేశం అంతటా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నందుకు, అలాగే మా యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాలకి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు 78వ సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆమెకు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఈ రోజుకు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఒక దేవత తెలంగాణ ఇచ్చిన తల్లిగా అభివర్ణించుకుంటూ అందరూ ప్రతి ఒక్కరూ ఒక పండుగ వాతావరణం నెలకొల్పుకుంటూ ఈరోజు కూడా గాంధీ భవన్లో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొల్పుకుంటూ ఈరోజు మన యాదగిరిగుట్ట పట్టణంలో మొత్తం మీద జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఒకవైపున పార్టీ అంతా తుడిచిపెట్టుకుపోయినా దాన్ని లెక్క చేయకుండా గత 70 ఏళ్లుగా ఇక్కడ పడుతున్న బాధలు చూసి తెలంగాణని మనందరికీ కూడా ఒక కానుకగా అందజేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అందించిన శ్రీమతి సోనియా గాంధీ గారు మా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లి ప్రజలందరికీ సేవ చేసే విధంగా ఉన్న ఫ్యామిలీ, త్యాగాల ఫ్యామిలీ. ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, ఇప్పుడు సోనియా గాంధీ గారు ఎక్కడ కూడా బెరకకుండా తునకకుండా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా వారి ఆశయ సాధనలో రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీలో పెట్టడం జరుగుతూ ఉంది. ధనిక తెలంగాణ తల్లి కాకుండా పేద తెలంగాణ తల్లి, ఒక పేద మహిళ మన బావి దగ్గర, చెలక దగ్గర, చేను దగ్గర పండగ చేసుకునే పని చేసుకునే మహిళ ఎలా ఉంటుందో అలాంటి మహిళా ప్రతిరూపాన్ని తీసుకొచ్చి ఈరోజు సెక్రటరీలో పెట్టడం జరుగుతుంది. వారికి ప్రత్యేకమైన తెలంగాణ ప్రజల పక్షాన, మా యాదగిరిగుట్ట ప్రజల పక్షాన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా బీర్ల ఎల్ఏ గారు కూడా ఎంతో కృషితో ఈరోజు వానలు లేకుండా కరువుతో ఉన్న ఆలేరు నియోజకవర్గం 112 చెర్లు నింపి ఈరోజు జలదాతగా ఇక్కడ వాళ్ళు ఉండడం జరిగింది. వారందరి కృషితోటి